స్వాగత న్యూస్ అండ్ ఎస్ఎస్ లక్ష్మి. రాజకీయ పార్టీ నాయకులు తమ రాజకీయ మనుగడ కోసం, రాజకీయంగా తాము ఎదగడం కోసం, ప్రత్యర్థుల్ని తక్కువ చేసి ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడం కోసం ఎలాంటి సిచ్యువేషన్కి వెళుతున్నారు అంటే, ఒకటి బూతులు తిట్టడం, రెండోది వ్యక్తిగత దూషణలు చేయడం, అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇక ఆ తర్వాత అక్రమ సంబంధాలు అంటగట్టడం. ఇక ఇవే పీక్స్ అనమాట. అది ఎంత పెద్ద రాజకీయ పార్టీ నాయకుడైనా సరే ఇక ఇదే పీక్స్, ఇదే అల్టిమేట్. ఇక వీళ్ళని వ్యక్తిగత అక్రమ సంబంధాలు అంటగట్టి వ్యక్తిగత దోషులకు దిగితే ఇక అవతల నాయకుడిని కొలాప్స్ చేయొచ్చు అనే దాకా వెళుతున్నారు. భారతదేశం మొత్తంలో ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి, ఏ రాష్ట్రానికి ఇవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కే ఇవ్వచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే టార్గెటెడ్గా పిచ్చిగా పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటారు. కానీ దీనికి చెక్ పెడుతూ తమిళనాడులో విజయ్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది చూడండి, అది మాత్రం బేష్ అని చెప్పాలి. ఏం జరిగింది? ఉదయనిధి స్టాలిన్ నిన్న తంజావూరులో కావేరీ జలాల విషయంలో ఆ పార్టీ డిఎంకే పార్టీ నుంచి ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ కార్యక్రమం జరిగేటప్పుడు నీరు విషయం మాట్లాడినా, రైతుల విషయం మాట్లాడినా, విద్యార్థులకు సంబంధించి మాట్లాడినా, నిజానికి అది ఎంత పెద్ద రాజకీయ సభ అయినా సరే ఒక సెన్సిటివ్తో కూడుకున్నది. అలాంటి నీరు గురించి మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్న కార్యకర్తలు అంటారో మరి వాళ్ళని ఆకతాయిలు అంటారో కానీ వాళ్ళు ఏం మాట్లాడారు? త్రిష అని మాట్లాడారు. అంటే విజయ్ టాపిక్ రాగానే అక్కడున్న డిఎంకే కార్యకర్తలు త్రిష అంటే ఆయన ఆల్రెడీ ఇదే ఉదయనిధి స్టాలిన్ ఒక మంత్రిగా పనిచేశారు, కరుణానిధి మనవడు, అలాగే స్టాలిన్కి కొడుకు, స్వయంగా స్టాలిన్ సీఎంగా పనిచేశారు. అలాంటప్పుడు ఇతడు ఎంత హోందాగా వ్యవహరించాలి, మాట్లాడొద్దు అని చెప్పాలి. అలా కాకుండా ఇతను ఏం చేశాడు, ఒక బూతు అర్థం వచ్చేలాంటి మాట మాట్లాడాడు. అదేంటంటే, వేరే ఎక్కడికైనా నీళ్లు వెళ్ళినా వెళ్ళకపోయినా అక్కడికి మాత్రం వెళ్లాల్సిందే అన్నారు. ఎప్పుడు త్రిష అని వాళ్ళు అన్నప్పుడు ఈయన విజయ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ రెంటిని లింక్ చేస్తూ నీటి విషయాన్ని దీనికి అన్వయించారు. అంటే ఇది అతిపెద్ద బూతు వచ్చేలాగా అర్థం కనబడుతోంది అని తమిళనాట టీవీకే పార్టీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అనేక పోలీస్ స్టేషన్లో వీళ్ళు కంప్లైంట్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఆయన్ని అరెస్ట్ చేశారు, ఆయన్ని కాసేపు దిగ్బంధించారు, ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఆ వెంటనే బెయిల్ కూడా వచ్చింది. కానీ పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. నిజానికి ఒక ఇమీడియట్లీ యాక్షన్ తీసుకున్న తీరు ఉంది చూడండి, దీంతో ఒక కట్టడి పడుతుంది. రేపు ఎవరైనా మాట్లాడాలి అంటే ఆలోచిస్తారు. రేపు అంటే విజయ్ పార్టీకి కూడా ఇది సూచన చేసినట్టే అవుతుంది. ఇదే టీవీకేలోని విజయ్ తాను మాట్లాడను అని చెప్పడానికి బలంగా ఉంటుంది. తన పార్టీలోని ఇంకెవరు కూడా ఇలాంటి బూతులు మాట్లాడకూడదు అని హెచ్చరించినట్టు ఉంటుంది. అలాగే ప్రత్యర్థులుగా ఇష్టం వచ్చినట్టుగా మహిళలను తీసుకొచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వ్యక్తిగత జీవితాలని నడి బజారులో పెట్టడానికి మాత్రమే పనిచేస్తూ ఉంటారు చూడండి. అది మీడియా సంస్థలు కూడా చాలా అవసరం. ఒక ఆడపిల్లని అడ్డం పెట్టేసి ఆ ఆడపిల్ల క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వాళ్ళకేదో సంబంధాలు ఉన్నట్టుగా దానికోసం లింకులన్నీ కూడా కనెక్ట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా అనేక రకాల అర్థాలు వచ్చేలాగా చేసే న్యూస్లు, చేసే వీడియోలు, అవి సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఎవరైనా సరే దీని మీద ఒక చట్టాలు రావాలి, బలమైన చట్టాలు రావాలి. దీని మీద ఒక నియంత్రణ ఉండాలి. లేదు అంటే కనుక ఇష్టం వచ్చినట్టుగా ఇలా వీళ్ళు వాళ్ళని బూతులు తిట్టి, వాళ్ళు వీళ్ళని బూతులు తిట్టి ఈ ప్రవృత్తి ముందుకు తీసుకువెళితే పాడైపోయేది సమాజమే. భవిష్యత్తు తరాలు ఇవి చాలా లైట్ అనుకుంటా, ఇలాంటివి జరుగుతాయనుకుంటా అని మాట్లాడుకుంటారు. పర్టికులర్గా రాజకీయాలలో ఇలాంటివి, ఈ అక్రమ సంబంధాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి, అలాగే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, పర్సనాలిటీ అసాసినేషన్ చేస్తూ, ఆ విధంగా యాక్టింగ్లు చేస్తూ వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే చెలరేగిపోయారో నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న బూతుగాళ్ళు ఎంతమంది ఉన్నారో వీళ్ళందరినీ తీసుకువెళ్ళి తమిళనాడులో పెడితే ఇదే విజయ్ ఎంతమందిని తీసుకెళ్ళి లోపలేస్తారో అని కనీసం 1,00,000 మంది తేలుతారు కదా. ఎందుకంటే మెసేజ్ల రూపంలో బూతులు పెట్టే బ్యాచ్ ఒకళ్ళు ఉంటారు. అలాగే వీడియోల్లోకి వచ్చి కూర్చొని మాట్లాడే బూతులు బ్యాచ్ కొంతమంది ఉంటారు. పార్టీల్లో ఉన్న ఒక్కొక్క కేటగిరీ వైజ్గా కొంతమంది ఉంటారు. గతంలో మంత్రుల స్థాయిలో కొంతమంది ఉన్నారు. ఏకంగా గతంలో సీఎంతో సహా అందరూ ఇదే బూతులు తిట్టిన వాళ్ళు కాబట్టి ఇక చెవులు పట్టుకోవడం, ఇదంతా కూడా భరించలేక బాధపడడం ఆంధ్ర ప్రజల పరిస్థితి అయిపోయింది. నిజానికి చెప్పాలంటే ఈ స్థాయిలో బూతులు తెలంగాణలో కూడా అంతగా లేదు. బట్ ఇప్పుడు కొంచెం వస్తుంది. అది రాకూడదని కోరుకుందాం తెలంగాణలో. కానీ తమిళనాడులో విజయ్ తీసుకున్న నిర్ణయం అయితే మాత్రం చాలా బాగుంది, బేష్ అనాలి. అయితే ఇక్కడ ఒకటి, కేవలం ఉదయనిధి స్టాలిన్ మాత్రమే అని కాదు, నేను చెబుతున్నాను ఏ పార్టీ వ్యక్తులు ఉన్నా, ఏ పార్టీ ఉన్నా సరే ఇలాంటి బూతు కల్చర్ని తీసుకొచ్చి, ఎందుకంటే వాళ్ళు ఒక రోల్ మోడల్. రాజకీయ నాయకులను ఎంతోమంది చూస్తూ ఉంటారు. వాళ్ళు ఇలాంటి సంస్కృతిని పెంచి పోషిస్తే ఇంకేం సమాజం ఉంటుంది?
కాబట్టి ఈ సమాజంలో మార్పు రావాలంటే బలమైన చట్టాలు తీసుకురావాలి. ఈ అరెస్ట్ అనేది ఒకటి ఉంది చూడండి. అతను బూతు మాట్లాడడం వల్ల ఇమ్మీడియట్లీ ఒక మాజీ మంత్రి వెంటనే స్టేషన్కి వెళ్ళి స్టేషన్ గడప తొక్కాల్సిన పరిస్థితి వచ్చింది చూడండి. అలాంటి చర్యలు అనేది జరగాలి. నేను మళ్ళీ చెబుతున్నా, ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కల్చర్ అనేది విపరీత ధోరణికి వెళ్ళిపోయింది. నేను ఇవాళ మార్నింగ్ వీడియోలో కూడా మగధా న్యూస్ని నన్ను ఎలాంటి అసభ్యమైన పదజాలాలతో తిడుతున్నారు అనేది చూపించాను కదా. అంటే వాళ్ళ అకౌంట్లకి విచ్చలవిడతాను. మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయరు, ఏ బూత్ అయినా తిట్టొచ్చు, తను మాకు ఇష్టం లేనిది మాట్లాడుతుంది కాబట్టి మేము ఎన్నైనా తిడతాము. ఇలాంటి కల్చర్ ఉంది చూడండి, దౌర్భాగ్యమైన కల్చర్. ఇది చాలా డేంజర్ కల్చర్. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి ఉన్న కూటమి ప్రభుత్వం దీని మీద తగు చర్యలు ఇమీడియట్లీ తీసుకోవాలి. ఇప్పుడు చూస్తున్న బోరుగడ్డ అనిల్ తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి గారి నివాసం, ఆయన తాడేపల్లికి వచ్చారు కాబట్టి ఆయన్ని కలవడానికి అపాయింట్మెంట్ ఎవరూ ఇవ్వట్లేదని చెప్పేసి ఆయన భార్య ఇద్దరు తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ముందు ఆందోళన చేస్తున్నారు. ఎలాంటి బోరుగడ్డ, ఇప్పుడు ఎట్లయ్యే బోరుగడ్డ అన్నట్లు లేదా మరి పరిస్థితి. ఇన్నాళ్ల పాటు రెచ్చిపోయి మొత్తం మేమే ఒక్కొక్కళ్ళని చంపేస్తాం, లేపేస్తాం, నరికేస్తాం, వాళ్ళ పిల్లల్ని అది చేస్తాం, వీళ్ళ భార్యల్ని ఇది చేస్తామని మాట్లాడిన అదే నోరు ఈ రోజు ఎవరి కోసమైతే మాట్లాడాడో ఆ వ్యక్తిని కలవడానికి కూడా అతనికి పరిస్థితులు అనుకూలించక ఆందోళన చేసేలాంటి దుస్థితికి వెళ్ళిపోయాడు చూడండి. ఇదే రాజకీయాలను నమ్ముకొని ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడతామని ఈ కార్యకర్తల స్థాయి వాళ్ళు, ఈ పార్టీల మీద పిచ్చి ప్రేమ పెట్టుకున్న వాళ్ళు ఏదైనా సరే పాలసీ పరంగా మాట్లాడాలి, సభ్యత సంస్కారాలతో మాట్లాడాలి. మీ వ్యతిరేకని ప్రదర్శించడానికి కూడా కొన్ని అర్థాలు ఉంటాయి. అంతేగాని ఇలాంటి బూతులు తిడితే మాత్రమే మీ కోపం చల్లారేలాగా, అవతల వ్యక్తుల మీద పగ ప్రతీకారాలు ఉన్నట్టుగా, మీకు వాళ్ళకి మధ్య ఏదో విద్వేషాలు ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్న తీరు కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలకైనా ఇదే వర్తిస్తుంది. అంటే కంటికి కన్ను, పంటికి పన్ను, బూతుకు బూతు ఎప్పటికీ కూడా పరిష్కారం కాదు. ఇలాంటి బూతుల్ని కట్టడి చేయడం మాత్రమే పరిష్కారం. ఒక సభ్యత సంస్కారం కలిగిన రాష్ట్రాన్ని నిర్మించుకోవడం. ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేస్తూ ఉండగానే సభ్య సమాజం తలదించుకునేలాంటి పరిస్థితులు లేని ఒక మంచి సంస్కారవంతమైన భవిష్యత్తును తయారు చేసుకునే బాధ్యత కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది. కాబట్టి ఎవడైనా బూతు మాట్లాడాడంటే, ఎవడైనా బూతు మెసేజ్లు చేశాడంటే ఇమ్మీడియట్లీ వాళ్ళ అకౌంట్స్ అన్ని తీసి దీని మీద ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ లాంటిది ఏర్పాటు చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆయన ఏర్పాటు చేశారు కదా, అలాంటి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి. వెంటనే ఎవరైనా సరే ఆ అకౌంట్ని కంప్లైంట్ చేస్తే దాన్ని మొత్తం పుట్టుపూర్వోత్తరాలన్నీ రావాలి, వాళ్ళని తీసుకెళ్లి లోపలేయాలి. అప్పుడు తెలుస్తుంది నిజానికి వీడు పెట్టే బూతులు వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలకి, పక్కింట్లో వాళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తెలుసో లేదో తెలియదు. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసినప్పుడు ఓహో ఇతడు ఇలాంటి బూతులు పెడతాడా అని తెలిసినప్పుడు అది అవమానకరంగా అయినా భావించి అది కంట్రోల్లోకైనా వస్తుంది అనేది నా సూచన. సో మొత్తానికైతే బోరుగడ్డ అనిల్ కానీ లేదంటే ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంతమందికైనా సరే ఫైనల్గా చెప్పేది ఒకటే, బోరుగడ్డ అనిల్ కాదు, ఎవరైనా ఏ పార్టీ నాయకుడైనా సరే ఇలాంటి బూత్ కల్చర్ని పెంచి పోషిస్తున్న ఏ సోషల్ మీడియా అయినా, ఏ పార్టీ సోషల్ మీడియా అయినా సరే వాళ్ళకి ఒక నియంత్రణ కావాలి. అలాగే విజయ్ తీసుకున్న ఒక సీరియస్ యాక్షన్ ఏదైతే ఉందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకోవాలి. అది మీ దాకా వచ్చే వరకు ఆలోచించకుండా ఎవరి మీద ఎవరు బూతులు తిడుతున్నా ఆ బాధపడ్డ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే కనుక ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటే సంస్కారవంతమైన రాష్ట్రాన్ని, సంస్కారవంతమైన తెలుగుని, స్వచ్ఛమైన మంచితనాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఎంతో కొంత ఒక ప్రయత్నం అనేది మొదలవుతుంది అనేది నా భావన. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ.